సార్, ప్రకృతి వైపరీత్యంలో భాగంగా ఏపీ ఎలా వణికిందో మనం చూసాం. ఇప్పుడు కళాకారులు కూడా చెయ్యి కలిపి ఈరోజు విరాళాలు సేకరించి ప్రజలను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా దాదాపు ఒక 50 లక్షలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇది ఆయన నేరుగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక చెక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీన్ని 2 రకాలుగా చూస్తున్నారు. ఒకటి, ఆయన హీరో కాబట్టి ఇస్తున్నారని ఒక వాదన అయితే, లేదు ఆయన వచ్చే మూవీ 'దేవరా' ఏదైతే ఉందో దానికి పబ్లిసిటీలో భాగంగా చేస్తున్న అంశం అంటూ మరికొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా అసలు దీన్ని ఏ కోణంలో చూడొచ్చు మనం? అంటే రెండోది అంత కరెక్ట్ కాదనుకుంటాను. మొదటిదే కరెక్ట్. ఇది విరాళాలు అందరూ ప్రకటించారు. విరాళాలు ప్రకటించిన వాళ్ళందరూ సినిమాలేమి రిలీజ్కి లేవు. అందరితో పాటు ఇతను కూడా ప్రకటించాడు. జూనియర్ ఎన్టీఆర్, తర్వాత రామ్ చరణ్ ఈరోజు ఏపీ సీఎంని కలిసి చెక్కులు ఇస్తున్నారనే వార్తలు చూస్తున్నాం మీడియాలో. ఏది ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా మనం చూసాం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నాట ఏది విరాళాల నాటు, వీరనాటు, ఊరనాటు ఏదో పాట ఏదో ఉంది, RRR లాగా ఇద్దరు మరి జంట కవుల్లాగా వెళ్ళి వాళ్ళ నాటు విరాళం ఇస్తున్నారా అంటే, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుని కలవటం అదొక పెద్ద చర్చగా వీళ్ళంతా భావిస్తున్నారు. మామూలుగా కుటుంబం ఏది అసలు వాళ్ళిద్దరూ మామ అల్లుళ్ళు. దీంట్లో ఆయన పెళ్లి చేసింది కూడా చంద్రబాబే కాబట్టి చంద్రబాబు బంధువు ఆమె ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి. అది మనకు తెలిసిన చరిత్ర. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొంత వివాదాస్పద చర్చ జరిగింది గత కొంతకాలంగా. కొడాలి నానితో అతనికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, కొడాలి నాని చంద్రబాబుపై నోరు ఆ విధంగా మనం చూసాం. పిచ్చి మాటలు మాట్లాడటం, అసలు బూతుల నాని ఏ విధంగా టార్గెట్ చంద్రబాబుగా కొడాలి నాని రాజకీయ జీవితం. ఎంత తిడితే జగన్మోహన్ రెడ్డి అంత పదవులు ఇస్తాడన్న దాంట్లో నాని చంద్రబాబుని తిట్టిన ప్రతి తిట్టుకి అతని దగ్గర మార్కులు పొంది మొత్తానికి మంత్రి అయ్యాడు. ఆ కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ ఆ సాన్నిహిత్యమే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్పై ఈ మత్స. లేదు వల్లభనేని వంశీ, అతను కూడా నాని ఫ్రెండ్ అనమాట. అతను ఈ వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, సరే వాళ్ళిద్దరూ హరికృష్ణ కూడా సన్నిహితులే అప్పట్లో. నెక్స్ట్ కొద్దిగా అక్కడ ఆ కుటుంబపరమైనటువంటి విభేదాలు ఇవి ఏమన్నా ఉన్నా కూడా అది అంశం కాదనమాట. ఇప్పుడు రామ్ చరణ్ మనం చూసాం, చిరంజీవి ఏది మెగాస్టార్, అటు ఆయన కూడా ఇచ్చాడు చెరొక 50 లక్షలు ఏపీకి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి. అసలు పవన్ కళ్యాణ్ ₹1 ఇచ్చాడు. ఏపీకి ₹1, తెలంగాణకి ₹1 ఇచ్చారు. రామ్ చరణ్ కూడా చెరో 50 లక్షలు ఇచ్చినట్టుగా, అల్లు అర్జున్ కూడా చెరో 50 లక్షలు. అసలు మెగా కుటుంబమే దగ్గర ఒక 10 కోట్లు ఇచ్చినట్టుగా. ఏది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ₹1 ఇవ్వడమే కాకుండా 400 పంచాయతీలు ఆయన చూస్తున్న పంచాయతీరాజ్ శాఖల్లో ఒక్కో పంచాయతీకి 1,00,000 ఇచ్చాడు. అంటే 4 కోట్లు ఇచ్చాడు. ఒక్క ఏపీకే 5 కోట్లు ఆయన ఇచ్చిన దీంట్లో. ఇక ఈ వీళ్ళు ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ కావచ్చు, చిన్న నీహారిక కూడా పోయి ఇచ్చినట్టుంది. 5 లక్షలు. వీళ్ళంతా కలుపుకుంటే వాళ్ళ దగ్గర 10 కోట్లు ఇచ్చినట్టు అవుతుంది. ఏది మెగా ఫ్యామిలీ. సరే జూనియర్ ఎన్టీఆర్ 2 రాష్ట్రాలకి 50 లక్షలు ఇచ్చాడు. వాళ్ళ బాబాయ్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. నిన్న ఆయన కలిశారు ఎవరు, నందమూరి బాలకృష్ణ, అతనితో పాటు విశ్వక్సేన్, ఇతను కూడా వెళ్ళాడు ఎవరు, సిద్ధు, డీజే టిల్లు, చిన్నోడు. వాళ్ళు ఇద్దరు వాళ్ళు చేసిన సినిమాలు కూడా తక్కువ. విశ్వక్సేన్ 10 లక్షలు ఇచ్చినట్టున్నాడు, ఇతనేమో 15 లక్షలు ఇచ్చినట్టున్నాడు. వాళ్ళిద్దరిని తీసుకుని నందమూరి బాలకృష్ణ కూడా వెళ్ళి చిన్న చెక్కులు కూడా ఇచ్చాడు. బాబాయ్ కన్నా ఎక్కువ ఇస్తే బాగోదని 50 లక్షలే ఇచ్చినట్టున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా. అయినా జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సందర్భాల్లో అతని మౌనం కొంత ఇబ్బందికరమైంది. చంద్రబాబు అరెస్ట్ సందర్భంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ అత్త భువనేశ్వరమ్మ ఆమెని మరి వాళ్ళు అసెంబ్లీలో సభలో అవమానించిన విధానం పైన స్పందించలేదని. కోర్స్ అది అతను మరి ఆయన సినిమాల దృష్ట్యానో లేకపోతే అతని సమస్య ఏదైనా కానీ ప్రజల్లోకి సరైన సందేశాన్ని పంపలేకపోయాడు. వాళ్ళ తాత పేరు మార్చటం, హెల్త్ యూనివర్సిటీకి
నేమ్ చేంజ్ చేసినప్పుడు కూడా ఏదో ప్రెస్కి వచ్చి ఒక మాట ఏదో చెప్పాడు, కానీ ఆ చెప్పినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ కొంత వివాదాస్పదమే అయింది. ఏంటి, రాజశేఖర్ రెడ్డిని కూడా ఏదో తీసుకొచ్చినట్టున్నాడు. ఎవరి పేరు మార్చినా తప్పే, అది ఎన్టీఆర్ పేరు, మా తాతగారి పేరైనా రాజశేఖర రెడ్డి గారి పేరైనా, ఇట్లా వాళ్ళిద్దరిని ఏదో పోల్చిన దీంట్లో కొంత వివాదం అక్కడ కూడా రేగింది. ఏది అంటే రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి ఎన్టీఆర్తో పోలుస్తాడా అన్న దీంట్లో వాళ్ళిద్దరికీ హస్తిమ శకాంతం భేదం. ఎవరు, రామారావు వేరు, రాజశేఖర రెడ్డి వేరు. ఎన్టీఆర్ ఆయన రైతు బిడ్డగా రైతులకి ఆయన చేసింది, అసలు అతను ఒక విప్లవ నాయకుడు. ఏది అన్ని రివల్యూషనరీ చేంజెస్ తెచ్చాడు. అసలు రాజకీయం అంటే తెలియని వ్యక్తి, కళలకే పరిమితమైనటువంటి నందమూరి తారక రామారావు ఆయన ఏంటి ఉన్నది తక్కువ కాలమే, చేసింది 7 ఏళ్లే సీఎంగా. కానీ అసలు ఆయన తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు దేశంలో ఏ సీఎం తేలేదు. ఇప్పటికీ ఆయన చేసిన చర్యలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలుగా అమలు చేస్తుంది. సుప్రీంకోర్టు వాటిని అమలు చేయమంటారు. ఏది ఇప్పుడు ఈ అమలు చేయమని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆహార భద్రత ఆనాడే ఎన్టీఆర్ పెట్టాడు. ఆ ₹2 బియ్యం ద్వారా మధ్యాహ్న భోజన పథకాలు కానీ, తర్వాత మహిళలకి ఈ ఆస్తి హక్కు కానీ, ఇవాళ కేంద్రం సుప్రీంకోర్టు అవన్నీ అమలు చేయమని చెప్పిన దీంట్లో నీకు అప్పట్లోనే జోగిని వ్యవస్థ రద్దు చేశాడు, దేవదాసి వ్యవస్థ రద్దు చేశాడు. ఎవరు, ఎన్టీఆర్. అసలు ఒక్కొక్క అంశం ఒక మామూలు అంశం కాదనమాట, రివల్యూషనరీ చేంజెస్. ఎవరు, ఎన్టీఆర్ తీసుకొచ్చింది సీఎంగా. మరి ఆ ఎన్టీఆర్ పేరు చెప్పుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఇలా అడపా దడపా రావడం, ఈ వచ్చిన దీంట్లో అఫ్కోర్స్ ఆయన సినిమాలకే పరిమితం కావచ్చు, లేదు తన కళా జీవితానికే న్యాయం చేయొచ్చు, కానీ ఇలాంటి సందర్భాలలో వివాదాస్పద వైఖరి అది అనుచితం, అది మంచిది కాదు. ఇంకా ఎదగాల్సినాడు. ఏది భవిష్యత్ ఎంతో ఉన్నటువంటి వ్యక్తి, చలనచిత్ర పరిశ్రమలో అతను ఇంకా నిలదొక్కుకోవాలి, స్టాండ్ అవ్వాలి. ఇప్పుడు ఇవాళ సీఎం చంద్రబాబుని ఆయన కలవటం అనేది అదేంటి అఫీషియల్, ఒక కళాకారుడు సమాజం కోసం ఇచ్చిన విరాళం పాలకుడికి ఇవ్వడానికి వస్తున్నాడు. ఆ తర్వాత మామూలుగానే ఉంటుంది, పలకరించుకుంటారు, చక్కగా కుశల ప్రశ్నలు వేస్తారు. ఎలా ఉంది కెరీర్ అని వాళ్ళ మామగారు అడుగుతారు, తన కెరీర్ ఎలా ఉందో ఈ అల్లుడు ఆయనకి చెబుతాడు. ఇవన్నీ మామూలే. కాకపోతే ఒకటి ఇక్కడ అంశం, దేవరకి దీనికి ముడిపెట్టకూడదు. ఏది, దేవర సినిమా వస్తుంది కాబట్టి మరి దానికోసం ఇతను వస్తున్నాడు అనేది ఇక అది జగన్మోహన్ రెడ్డి పంథా అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, చంద్రబాబు. ఏదో భయపడో లేకపోతే ఆ సినిమా రిలీజ్కి అడ్డం పడతారనో ఇలాంటి పనులు చేసేవాడు కాదు కదా చంద్రబాబు. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరి ఏ విధంగా ఫిలిం ఇండస్ట్రీ పెద్దలను అవమానించారో, దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఎంత అల్లరిపాలయ్యాడో. ఆ రోజు చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, మహేష్ వీళ్ళందరూ వచ్చి కలిసినప్పుడు అతని ఈగో సాటిస్ఫై చేయటం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళని చాలా అవమానకరంగా బిహేవ్ చేశాడు. కనీసం వాళ్ళ వెహికల్స్ని ఆయన ఇంటి గేటు దాకా అలౌ చేయకుండా ఏం చేశాడు, దూరం నుంచి నడుచుకొచ్చేటట్టుగా చేశాడు. బయట ఎక్కడో ఆ వెహికల్స్ ఆపేయటం, ఒక 1/2 కిలోమీటర్ ఏమో వాళ్ళని నడుచుకుని వచ్చేటట్టుగా చేయడం. తర్వాత వచ్చి మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా చిరంజీవి వినమ్రంగా, మీరు తల్లి స్థానంలో ఉన్నారు, మీరు మా తల్లి పొట్టగొట్టద్దు, సినిమా ఇండస్ట్రీ మీద లక్షలాది కార్మికులు ఆధారపడి ఉన్నారు, తల్లి స్థానంలో ఉన్న మీరు ఈ కార్మికులకు న్యాయం చేయాలని వినమ్రంగా చేతులు జోడించి ఆయన అభ్యర్థిస్తే దాన్ని బిట్ కట్ చేసి కావాలని లీక్ ఇచ్చి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా బయటికి వదిలి చిరంజీవిని ఏదో అవమానించాలని చూసి జగన్మోహన్ రెడ్డి అవమానపడ్డాడు. అంత పెద్ద ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక పెద్దగా అందరూ గౌరవించే చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించి తన ఈగో సాటిస్ఫై చేయటం ద్వారా తన గొయ్యి తను తవ్వుకున్నాడు. దానివల్ల చిరంజీవికి జరిగిన నష్టం ఏమీ లేదు. నష్టం జరగకపోగా చిరంజీవి యొక్క వ్యక్తిత్వం ఇంకా ఎవరెస్ట్ లాగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిత్వం మరుగుజులాగా పడిపోయింది. ఇప్పుడు నిన్నటి ఈ ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణం అన్నమాట. 151 నుంచి 11కు పతనం అవటానికి. ఆ రోజు అతను సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీని టార్చర్ చేశాడు.
ఏది అసలు ఎన్ని షోలు పెట్టాలి, ఎన్ని వదలాలి, ఇవన్నీ కూడా ఏంటి వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క పర్మిషన్తోనే అక్కడ సినిమా రిలీజ్ చేసుకునే పరిస్థితి, ఎన్ని ఆటలు పర్మిషన్ ఇవ్వాలి, ఇట్లా చివరికి టికెట్లు కూడా అసలు వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళ పని వదిలేసి తహసీల్దార్లు థియేటర్ల చుట్టూ తిరగటం, ఎమ్మెల్యేలు వీళ్ళకి టికెట్లు ఇవ్వడం, వైసీపీ మంత్రులు, ఇండస్ట్రీని మామూలుగా టార్గెట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి, ఫిలిం ఇండస్ట్రీని. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ పరిస్థితి లేదు. సొంత ఇంటి పెద్ద దగ్గరికి వెళ్ళినట్టుగానే వీళ్ళంతా ఇవాళ సినీ పరిశ్రమ వెళ్తుంది, వాళ్ళ పనులు చేసుకుంటారు. సమాజానికి ఇవ్వాల్సింది ముఖ్యమంత్రిగా ఆయన ద్వారా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.